కుప్పంలో సీఎంగా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌కి మీరు పర్టిక్యులర్‌గా తీసుకురావడం వెనక కూడా మీ ఎఫిషియన్సీ చూసుకొని ఆయన మీకు ఈ పోస్ట్ ఇచ్చారు. దీన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు? చాలా ఛాలెంజెస్ ఉంటాయి మీకు. ఇక్కడ తమిళనాడు బోర్డర్, ఇటు కర్ణాటక బోర్డర్, లోకల్ పబ్లిక్ సపోర్ట్ చేయరు. ఎక్కువగా టూరిజం మీద ఎక్కువగా ఫోకస్. సో అంటే మెయిన్ ఛాలెంజ్ ఎక్కువ వచ్చిందండి. సో మీరు స్టార్టింగ్లో చెప్పారు, బట్ టూరిజం ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద 18 సెక్టర్స్. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ హ్యావింగ్ 18 సెక్టర్స్. ఓకే, సో 18 సెక్టర్స్లో అన్నీ ఉన్నాయి. ఇందులో మీకు ఇచ్చిన జీవోలు కూడా చాలా ఉన్నాయి. మున్సిపల్, ఎవ్రీథింగ్ మున్సిపాలిటీ, రూరల్ ఏరియా, 93 panchayats are there, and 3.5 lakh population of the constituency. It is full constituency, and in all aspects, Honorable CM sir wants to make Kuppam model constituency of India. Yes. Not only Andhra, first model constituency. అదే కోసం మనం ఒక విజన్ డాక్యుమెంట్ స్వర్ణ కుప్పం 10 సూత్రాలతో లాంచ్ కూడా చేశాం. Recent event sir came here on 6th January. And it became huge success. It is a 430-page document, well researched, well quantified, and with qualitative goals and vision, we have launched it. It is not something which is just based on subjectivity. కాదు, చాలా ఆబ్జెక్టివిటీ ఉన్నాయి. అదిలో ప్రతి చాప్టర్లో మనకి విజన్ ఏంటి, ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఏమున్నాయి, మనకి గోల్స్ ఏమున్నాయి, గోల్స్ ప్రకారం టాస్క్స్ పెట్టాము. నాకు గోల్ ఉంది అంటే there should be zero poverty. Suppose that is my goal. Now what are my tasks in that? I have to create employment, first task. Second, I have to create community infrastructure. Third, I have to ensure that marketing is good for all the farmers. Fourth, I have to ensure that tourism is good enough so that revenue will come. So adilo tasks unnai prati chapter lo. Municipality ఒక క్లీన్ మున్సిపాలిటీ ఉండాలి. వాట్ ఆర్ మై టాస్క్ ఇన్ దట్? ప్రాపర్ వేస్ట్ కలెక్షన్ ఉండాలి, పీపుల్ బిహేవియరల్ చేంజ్ ఉండాలి, సీసీటీవీస్ ఉండాలి. సో ఇదిలాగే మీరు డాక్యుమెంట్ చూస్తే యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ లైక్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే కి హౌ డీప్లీ వీ హ్యావ్ రిసర్చ్డ్ అండ్ దెన్ వీ హ్యావ్ లాంచ్డ్ ఇట్. కానీ ఒకటి కాదు కదా, మీకు చాలా డిపార్ట్మెంట్స్ మీకు ఉన్నాయి కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలాగే వెళ్తుంది. అదిలో ఉన్నాయి ఆల్ 18. మీరు అదిలో చూస్తే 18 సెక్టర్స్ and 29 departments. Prati department, prati sector సంబంధించి we have written what we are going to do, and you will not believe, it is not like we have launched it and we have forgotten. కాదు, మనకి ఇప్పుడు కరెంట్ డాష్ బోర్డ్ ఏదో మీరు చూస్తారు వెబ్సైట్లో, అది ప్రాపర్లీ టాస్క్ ప్రకారం ఉంది. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ టాస్క్ 3 phases లో డివైడ్ చేసాం. సో క్లియర్గా అంటే నెక్స్ట్ 5 months నేను ఇది చేయాల్సిందే.